హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కుకింగ్ వచ్చి మేడం ఇంట్లో అలాగే ఎగ్ ఫ్రై చేయమన్నారు. ఎగ్ ఫ్రై అలాగే చోలే మసాలా, ఆనియన్స్, టమాటా మిక్సీ పట్టుకొని పచ్చివాసన పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేయక చోలే అయితే వేసేస్తాం. ముందుగా విజిల్ పెట్టుకున్నా, చిటికెడు ఉప్పు వేసి అలాగే క్యారెట్ వేసి స్టీమ్ పెట్టిన. ఇంకా పూరికి అయితే పిండి కలపాలి ఫ్రెండ్స్. ఇక కర్రీ వేసేసి కలుపుదామని బౌల్లోకి అయితే వేసుకున్నా. ఇంకా ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటా, శనగలు ఇందులో వేసేసుకుని కొంచెం బియ్యం కడిగి పెట్టేస్తాం మేడంకి. కుక్కర్ పెట్టేసి కొంచెం లాస్ట్లో గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నా. ఇంకా 5 నిమిషాల్లో అయితే కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. అలాగే పూరి అయితే చేసేస్తున్నా ఆయిల్లో వద్దుకొని. ఆయిల్తో చేస్తే ఆయిల్ ఇప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది. ఇంకో తర్వాత రెండోసారి కూడా ఆయిల్ పూరికి పనిచేస్తుంది. 2 సార్లు వేయించుకోవచ్చు, బాగలేదు. 3వసారి వాడకూడదు. ఆయిల్ అయితే ఇది మళ్ళీ సపరేట్గా పెట్టేస్తాం, అందుకే కొంచెం వేసా ఫ్రెండ్స్. టుటుడీ